మేము కర్నూలు నుంచి వచ్చినాం సార్. కర్నూలు నుంచి శ్రీశైలం అని చెప్పి మొత్తం ఫ్యామిలీతో వచ్చినాం పిల్లలతోటి. ఇక్కడికి వచ్చిన తర్వాత పాములపాట దగ్గరికి వచ్చినాం. పంచర్ పడింది బండి. తర్వాత అక్కడి నుంచి అక్కడ పంచర్ టైర్ మార్చుకోవాలంటే నట్లు వస్తలేవు, డిపోలో మారుస్తాం ఆత్మకూరులో అని చెప్పినారు. సరేలే అని చెప్పి వీటికి వచ్చిన తర్వాత టైర్ మార్చామన్నారు. వీటికి వచ్చిన తర్వాత దాదాపు గంటన్నర పైన 2 గంటల దగ్గర అయింది. 1 గంట 1:30 గంటలకు వచ్చినాం. వీటికి ఇంతవరకే బండి తీసుకొచ్చి డిపోలో పెట్టినాం, కానీ ఇంతవరకు ఎవరు మాకు పట్టించుకోవట్లేదు. వచ్చి డ్రైవర్కి కండక్టర్కి అడిగితే మేము డ్యూటీ దిగినాం, బండి ఇంకా రెడీ కాలే, వాళ్ళు భోజనాన్ని పోయినారు, మేమేం చేయాలా అని అంటున్నారు. మళ్ళీ బండి రెడీ అయినాక కూడా మళ్ళీ ఏమంటున్నారు, లేదా దూరణాల వరకే మీకు ఇచ్చేది, శ్రీశైలం వరకు పో. టికెట్ తీసుకున్నాం సార్. సార్ కర్నూలు నుంచి శ్రీశైలం టికెట్ తీసుకున్నాం సార్. టికెట్ తీసుకున్నాం, అంతా ఫ్యామిలీతో వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పంచర్ పడడం వల్ల మళ్ళీ అతను ఏమంటున్నాడు, నేను డ్యూటీ దిగిపోయినా, లేదు ఇప్పుడు నేను డ్యూటీ దిగిపోయినా, వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు నడుపుకోండి అని మాట్లాడుతున్నాడు. కర్నూలు నుంచి శ్రీశైలం తీసుకున్నారు కదా, శ్రీశైలంకి పోవడం బండి పోనని చెప్తున్నాడు. అది బండి పంచర్ పడింది, దూరణాల వరకు ఏడిస్తాం, మీకు నైట్ హలో ఉంటుంది పైకి, నేను పోను, నేను మీకు ఎంతసేపు ఉన్నా దూరణాల వరకు ఏడిచేది అంటే పిల్లలు ఉండే పరిస్థితి. మా పరిస్థితి ఎట్లా, పిల్లలు ఉండే చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా వాళ్ళ పరిస్థితి? కావాలనే లేట్ చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే రావాలి కదా, రిటర్న్ రావడానికి వాళ్ళకి ఆడ గేట్ పడితే మళ్ళీ రిటర్న్ రానివ్వరు కదండి, దానికోసం నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. దూరణాల దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మీరు ఎట్లన్నా పోండి అంటున్నారు వాళ్ళు. మేము శ్రీశైలానికి టికెట్ తీసుకున్నాం, టికెట్ తీసుకున్న వాళ్ళకైతే బస్ ఎక్కిస్తాం, ఇంకా లేవు, లాస్ట్ బస్సు లేవు, ఇంకా శ్రీశైలం